హలో అందరికీ. లెట్స్ మేక్ కేక్ విత్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్. సో ఇప్పటి వరకు నేనైతే చాలా రకరకాల కేక్స్ అన్నీ ట్రై చేశాను. సో అందులో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కేక్ అనమాట. దాన్ని ఎలా చేస్తున్నామంటే మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో చేస్తున్నాము. అండ్ ఇది ఆల్సో ఇంకొక ఎక్స్పెరిమెంట్. ఏంటి అంటే నార్మల్గా బేక్ చేసుకోవడం కాకుండా ఈసారి కొత్తగా ఉండాలని పాన్లో బేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ ఫైనల్‌గా అవుట్‌పుట్ ఎలా వస్తదనేది నాకైతే తెలీదు. సో ట్రయల్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు బిస్కెట్స్ అన్నింటిని ఫస్ట్ అయితే పౌడర్ చేసుకోవాలి. సో నేను పాన్‌లో అని చెప్పాను కదా! అదే పాన్‌లో ఈ బిస్కెట్స్ పౌడర్‌ని వేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ పౌడర్ ఏసుకోవాలి. అండ్ కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా ఏసుకోవాలి. సో ఇవన్నీ ఏసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. యాక్చువల్‌గా అయితే స్ట్రెయినర్ ఉంటే ఆ స్ట్రెయినర్‌ని యూజ్ చేసి మంచిగా తీసుకోవచ్చు. నా దగ్గర లేదు. అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండ్ ఒక్క ఎగ్ తీసుకున్నాను నేను. మీ ఇష్టం. 2 ఎగ్స్ అయినా తీసుకోవచ్చు క్వాంటిటీకి. అండ్ నెక్స్ట్ మనం కొంచెం కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మిక్స్ చేస్తూనే ఉండాలి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ. అండ్ ఇంకా స్లోగా లాస్ట్‌లో పాలైతే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కంప్లీట్‌గా. కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు స్లోగా మిక్స్ చేసి ఫైనల్‌గా అయితే మనం ఎంత ఎక్కువ మిక్స్ చేస్తే అంత మంచిగా వస్తది కేక్. సో ఎక్కడ బేసిక్ ఉంటది అంటే మెయిన్‌లీ కలిపే దగ్గరే ఉంటది. సో అందుకే నేనైతే బాగా కలుపుతున్నా 2 హ్యాండ్స్ యూజ్ చేసి. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతది. సో మనం దీన్ని ఇంకో బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకోవడం అదంతా ప్రాసెస్ అసలేం లేదు. సో డైరెక్ట్‌గా మనం ఏదైతే ప్యాన్లో కుక్ చేసుకుందాం అనుకున్నామో దాంట్లోనే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక లిడ్తో క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు బేకింగ్. సో బేకింగ్కి నేనేం చేస్తున్నానంటే ఒక కడాయి తీసుకొని దానిపైన ఈ ప్యాన్ పెట్టాలి. సో ఒక 40 మినిట్స్ తర్వాత ఇదే మన కేక్ రెడీ అయిపోయింది. సో ఎక్స్పెరిమెంట్ ఎలా వచ్చిందో చూడండి మీరే. టూత్‌పిక్‌కి వెట్టలేదు. సో అంటే ఇది పర్ఫెక్ట్‌గా కుక్ అయిందని అర్థం. సో ఫైనల్‌గా ఇది ట్రయల్ అని చెప్పేసి నేను ప్రిపేర్ అయితే ఏం అవ్వలేదు. సో కాకపోతే మన దగ్గర ఉన్న ఐటెమ్స్‌తో మనం క్రియేటివిటీని చూపించాలి కాబట్టి సో మన దగ్గర ఉన్న చిన్న డైరీ మిల్క్ చాక్లెట్ అండ్ జెమ్స్‌తో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో ఇదే నా మ్యారీగోల్డ్ బిస్కెట్ ట్రయల్. సో టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. సో మీరు కూడా కావాలంటే ట్రై చేసుకోవచ్చు. Like, share and subscribe to my channel.